ఇదంతా కేవలం మీరు వాడిని అల్లుడిగా ఒప్పుకోకపోవడం వల్లనే. ఇప్పుడు మాత్రం అవుతాడా? నా మాట విని ఒక్కసారి చందుతో మాట్లాడరా. రాజా విషయంలో నా నిర్ణయం మారదు పెద్దనాన్న. ఇక ఎప్పటికీ అతను నాకేమీ కాడు. చెప్పిన ప్రయోజనం లేదయ్యా. తనకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా తనకి లేదు. అలా ఎవరి పాటికి వాళ్ళు ఆలోచించుకుంటే మీ ఇద్దరు ఎప్పటికీ కలుసుకోలేరు రాజా. కలవాలని తనకి లేనప్పుడు నేనేదో తప్పు చేసినట్లు నేనెందుకు పాకులాడాలి? అవసరం లేదు, తన గురించి వదిలేయండి. అలా అంటే ఎలారా? నిశ్చితార్థాల వరకు వచ్చి ఈరోజు ఇద్దరు ఒకరికి ఒకరు వద్దనుకుంటే ఎలా? చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు. నేను పెద్ద చేయట్లేదయ్యా, ఆ రామ్ ప్రసాదే పెద్ద చేస్తున్నాడు. చందు కూడా అతన్నే సమర్థిస్తుంది. ఇక మేమిద్దరం కలవటం జరగదయ్య గారు. నిన్నలోనే మా ప్రేమ కథ కలిసిపోయింది. ఆంటీ, రాజా కోసం చూస్తున్నారా? అవునమ్మా. ఏదో పని మీద వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులేండి ఆంటీ. వాణ్ణి నేనే పంపించానమ్మా. మీరు పంపించారా? ఎక్కడికి ఆంటీ? చందుతో మాట్లాడరమ్మని పంపించాను. చందుతో మాట్లాడటానికా? రాజా వెళ్ళాడా? వెళ్ళననే అన్నాడమ్మా. నేనే బ్రతిమలాడి పంపించాను. అవునా? కానీ రాజా ఆ ఇంటికి వెళ్ళడం అంటే మళ్ళీ లలిత వాళ్ళ నాన్నగారు ఏదైనా గొడవ చేస్తారేమో. ఆయనకి భయపడి వాడికిష్టమైన చందును దూరం చేసుకోలేడు కదమ్మా. రాజా చందు కోసం వెళ్ళాడు అంటే ముందు కొంచెం మాట వినకపోయినా రాజా మాట విన్నాక తను కలిసిపోతుంది. ఈ పాటికి ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిశారంటే రాజా చందుని ముందుగా ఇక్కడికే తీసుకొస్తాడమ్మా. అందుకే వాడి కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడవలసిన అవసరం లేదంటే ఇంక వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టే. నాకైతే అందులో అనుమానమే లేదు. రాజా, మాట్లాడావా? చందు ఏమంది? నీతో రాలేదా? మాట్లాడవేంటి రాజా? చందుతో నువ్వు మాట్లాడాక తన కోపం అంతా పోయింటుందిగా. తనని తీసుకురాలేదా? తనెప్పటికీ రాదు మాధవి. అదేంట్రా? అదంతేనమ్మా. చందు తను నమ్మిన ఆ నమ్మకంలోనే బ్రతుకుతోంది. వాస్తవం ఏంటి అని ఆలోచించే స్థితిలో లేదు. బహుశా ఎప్పటికీ ఆలోచించలేకపోవచ్చు కూడా. ఇంతకీ అసలు నువ్వు చందుతో మాట్లాడేవా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు మాధవి. నేను వెళ్లేసరికి కళ్ల ముందు తన నిర్ణయం కనిపించింది. ఎప్పటికీ కలవదు అన్న వాస్తవం కనిపించింది. అదేంట్రా? అసలేమైంది? తను నీతో ఏం మాట్లాడింది? వద్దమ్మా, ఏం జరిగినా తన నిర్ణయం మాత్రం అదే. చందు మళ్ళీ నా జీవితంలోకి రాదు. తలుచుకొని మనం బాధపడటం కన్నా మర్చిపోవడమే మంచిది. ఆ ప్రయత్నంలోనే ఉండమ్మా. ఏంటమ్మా ఇది? వాడు వెళ్ళాడు, చందుని తీసుకొస్తాడని ఎదురు చూస్తుంటే వచ్చి ఇలా మాట్లాడతాడేంటమ్మా? రాజా అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే
చందు రాజా జీవితంలోకి ఎప్పటికీ తిరిగి రాదేమో ఆంటీ. హలో అమ్మా, నేను లాయర్ కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి లాయర్ గారు. మీరు కోరుకున్నట్టే కోర్టు విడాకులు మంజూరు చేయబోతోంది. 2 రోజుల్లో అందుకు సంబంధించిన పేపర్లు మీకు అందుతాయి. థ్యాంక్స్ లాయర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టబద్ధంగా మీ ఇద్దరికీ ఏ సంబంధమూ లేదు. ఎవరి పాటికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇంత త్వరగా విడాకులు వస్తాయని అనుకోలేదు. అమ్మా, మనసేమన్నా మార్చుకుంటే చెప్పండి. మళ్ళీ మీరు అతనితో కలిసి బతకాలనుకుంటే విడాకులు రద్దు చేయించుకునే అవకాశమూ ఉంటుంది. అలాంటి ఆలోచన ఏమీ లేదు లాయర్ గారు. ఈ స్వేచ్ఛ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అలా అయితే ఓకేనమ్మా, ఉంటాను. మావయ్య గారు, 2 రోజుల్లో మా ఇద్దరికి విడాకులు రాబోతున్నాయి. పోన్లే అమ్మా, నీ కోరిక తీరబోతోంది. ఆ దౌర్భాగ్యుడి చెర నుంచి శాశ్వతంగా విముక్తి కలగబోతోంది. విడాకులు వస్తున్నాయి అన్న మాట వినగానే మనసంతా తేలిక పడినట్టయింది మావయ్య గారు. 10 మందికి ఆదర్శంగా మీ జంట గొప్పగా బతుకుతారు అనుకున్నాను. కానీ మీ పెళ్లి 3 నాళ్ల ముచ్చటైపోయింది కదమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు మావయ్య గారు. కానీ నాకు సంవత్సరానికే నరకం అయిపోయింది. ఇంతకన్నా నేను చేయగలిగిందేముంది? రాక్షసులు కూడా భార్యల్ని బాగానే చూసుకున్నారు. భార్యలను బాధ పెట్టే ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో గాని వార్తలు రాయటానికి పేపర్ వాళ్లకి పేపర్లు కూడా సరిపోవటం లేదు. ఆడవాళ్ళని బాధ పెట్టడం మగాళ్ళకి హక్కన్నట్టుగా అయిపోయింది మామయ్య. భార్యాభర్తల్ని 3 ముళ్లతో ఒక్కటి చేసేది భార్య మెడలో తాళి భారంగా వేలాడమని కాదమ్మా, భార్య మనసులో ధైర్యంగా నిలబడమని. కాలం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలకి అర్థాలు మారిపోతున్నాయి. ఈ విడాకులు అనేవి లేకపోతే చాలా మంది భార్యల బ్రతుకులు భర్తల చేతిలోనే నలిగిపోతుండేవి. నా కొడుకు తప్పు చేసి నిన్ను దూరం చేసుకుంటున్నాడు అని బాధగా ఉన్నా వాడి చెరలోంచి ఇలా అయినా నువ్వు బయటపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కాకపోతే చిన్న భయం కూడా మనసులో ఉందమ్మా. ఏంటి మామయ్య గారు అది? ఆ వచ్చే విడాకులు విడదీసేది మీ బంధాన్నేనా, మన బంధాన్ని కూడానమ్మా? నీలో సగం అనుకున్న వాణ్ణి నీకు దూరం చేస్తున్న ఈ విడాకులు మావయ్యని నన్ను దూరం చేస్తాయేమోనని భయంగా ఉందమ్మా. అభిమానాన్ని దూరం చేసే చట్టాలు ఇంకా పుట్టలేదు మామయ్య. అయినా మిమ్మల్ని దూరం చేసుకుంటానని ఎలా అనుకున్నారు? తప్పు చేశాడని నా కన్న తండ్రి కూడా నేనేమీ కానని వెళ్ళిపోయాడు. ఆ స్థానంలో నిలబడిన మిమ్మల్ని నా మామయ్య అని నేనెప్పుడూ మర్చిపోయాను. మీలో నా తండ్రిని చూసుకుంటున్నాను. ఏంటి చందు నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? ఏం చేశానంటావేంటే? మీ పెద్దనాన్న మాట విని జీవితంలో రాజామోహన్ చూడని మాటిస్తావా? పెద్దనాన్న చెప్పాడని కాదమ్మా, నా మనసులో కూడా అదే ఉంది. ఏంటి చందు నువ్వు దేనికోసం దేన్ని వదులుకుంటున్నావో కూడా తెలియడం లేదా నీకు? నేను డాడీ కోసం ఎవరినైనా వదులుకుంటానని చెప్పాను కదా పెద్దమ్మా.
అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్తున్నావేంటమ్మా? తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు, కాదని నేను అనడం లేదు. ఆడపిల్ల జీవితంలో పావు భాగమే పుట్టిల్లు, మిగిలిన ముప్పావు భాగం అత్తారిల్లే. అందుకే తల్లిదండ్రుల కన్నా కొంచెం ఆ ఇంటి గురించి ఎక్కువ ఆలోచించాలి. అయినా కృష్ణకి లేని కోపం నీకెందుకే? ఎందుకు మూర్ఖంగా మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? పుట్టిల్లు అత్తిల్లు అది మీ కాలం. ఇప్పుడు రాజా లేకపోతే నాకు జీవితమే లేదని మీరు అనుకుంటున్నారేమో. నేను అనుకోవడం లేదు. నేను ఈ కాలం ఆడపిల్లనమ్మా. నా బతుకు నేను బతకగలను. ఏ కాలంలోనైనా ఆడపిల్ల ఆడపిల్లేనే. కాలం మారిందని మగవాళ్ళు పిల్లల్ని కంటున్నారా? ఏ కాలం అయినా తల్లిగా, చెల్లిగా, భార్యగా ఆడపిల్ల బ్రతుకులో మార్పుండదు. ఎందుకు మార్పుండదు? బతకలేమని భయపడితేనే మార్పుండదు. 10 రూపాయలు సంపాదించుకుని మన బతుకు మనం బతికేస్తాంగా, అది చాలు అనుకుంటే ఎలా చందు? మగాడిదేముంది, బతికేస్తాడు. కాని ఆడది మరొకరికి బతుకునిస్తుంది. బతికివ్వలేని బ్రతుకు బ్రతికేనా? ప్రయోజనం ఏముంది చెప్పు? లేదు పెద్దమ్మా, రేపటి గురించి నేను ఆలోచించడం లేదు. మా నాన్న కాలర్ పట్టుకున్న అతనితో నేను కలిసి బతకడం నా వల్ల కాదు. కాలర్ పట్టించుకున్న మీ నాన్నకి లేని బాధ నీకేంటి అంటున్నాను. నా మీద ప్రేమతో డాడీ రాజుని క్షమించొచ్చు. అంతగా ప్రేమించే డాడీ పట్ల జరిగిన తప్పుని నేను క్షమించలేను. అది కాదమ్మా, నువ్వలా మాట్లాడితే ఎలా? చదువుకున్న దానివి, లల్లి కన్నా తెలివిగల దానివి. నువ్వు కూడా లల్లిలాగానే ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఆలోచించే తీసుకున్నాను. నా తండ్రిని గౌరవించని వాళ్ళు నాకు అవసరం లేదు పెద్దమ్మా. ఇంత జరిగినా నేను రాజాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ తప్పు అతనికి అలవాటైపోతుంది. మళ్ళీ మళ్ళీ మా డాడీ అవమానాలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నేను పెద్దనాన్నకి మాటిచ్చాను, ఇక నా జీవితంలో రాజా అనే వ్యక్తికి స్థానం లేదు. అతని గురించి నేను ఆలోచించాలి అనుకోవడం లేదు. మీరు కూడా ఆలోచించొద్దు. అది కాదమ్మా. ఎందుకమ్మా ఈ తాపత్రయం? ఇంత జరిగినా ఈ రోజు వరకు రాజా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే అతను నా గురించి ఆలోచించడం లేదు. అలాంటిది అతని గురించి నేనెందుకు ఆలోచించాలి? దయచేసి మళ్ళీ అతని విషయం నాతో మాట్లాడొద్దు. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నిన్ను ఈ చుట్టుపక్కల కనిపించదని చెప్పానా? లల్లిని చూడకుండా ఉండలేకపోతున్నాను నాన్నగారు. అది నీ నుదుటన నువ్వు రాసుకున్న రాతే కదరా? తప్పు చేశాను నాన్నగారు, కానీ దానికి ఇంత పెద్ద శిక్ష. శిక్ష నీకెక్కడ పడిందిరా? శిక్ష పడింది లలితకి, రాజాకి, రాజా కుటుంబానికి. నువ్వు చేసిన తప్పులకి నీకిది శిక్ష ఏమిటిరా? సరే నాన్నగారు, ఏ శిక్ష విధిస్తారో విధించాను. మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. కానీ విడాకులు ఇవ్వద్దని చెప్పండి. ఇప్పటికీ మీరేం మాట్లాడకపోతే 2 రోజుల్లో విడాకులు వచ్చేస్తాయి. ఏం మాట్లాడమంటావు? ఎవరితో మాట్లాడమంటావురా? లల్లికి మీరు చెప్తే మీ మాట వింటుంది. నిన్ను, నీ మాటల్ని నమ్మి ఒకనాడు లలితని నీ భార్యను చేసి తప్పు చేశాను. మళ్ళీ అదే తప్పు చేయమంటావా? నీలాంటి రాక్షసుడితో కాపురం చేయలేకే కదరా ఈ నిర్ణయం తీసుకుంది. తను విడాకులు ఇస్తే నా కెరీర్ నాశనం అయిపోతుంది. నలుగురిలో నేను తలెత్తుకొని తిరగలేను నాన్నగారు. అది అలా చెప్పు. నీ బాధ లలిత నీకు దూరం అవుతుందని కాదు, నీ పరువు పోతుందని, నువ్వు కప్పుకున్న మంచితనం ముసుగు తొలగిపోతుందని. అంతేగా? లేదు నాన్నగారు, లలిత అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు. తను దూరం అయితే నేను తట్టుకోలేను. చాలే ఆపరా నీ మాటలు. బాధ, భయం ఇప్పుడు తెలిసొచ్చాయా?
నీ వల్ల వాళ్ళిద్దరూ నరకం అనుభవించారా? లలితని నీ దాన్ని చేసుకోవటం కోసం రాజాకి అన్నీ దూరం చేశావు. అప్పుడు రాజా పడే బాధ నీకు కనిపించలేదా? లలితకు నిజం తెలిసి నీతో బతకలేను అని బయటికి వస్తే నీ గురించి నిజాలు ఎక్కడ బయట పెడుతుందో అని వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం అంటగట్టావు. అంతకన్నా బాధ నీది. అందుకని నన్ను బాధ పెడుతున్నారా? తండ్రిగా మీరు చేయాల్సిన పని ఇదేనా? నిజమే. తండ్రిగా నేను చేయాల్సిన పని ఇది కాదు. నీ నిజ స్వరూపం తెలిసినప్పుడే నిన్నక్కడే చంపి పారేయాల్సింది. అలా చేయటం చేతగాని అసమర్థుండి కాబట్టే నా కోడలైనా సమర్థించి నా తప్పును సరిదిద్దుకుందామని చూస్తున్నాను. నాన్నగారు, ఈ 2 రోజులు గడిచిపోతే కోర్టు విడాకులు ఇచ్చేస్తే లలి నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అలా జరగకూడదు. అదే జరుగుతుంది. అది జరిగితేనే లలిత జీవితం బాగుపడుతుంది. లలితని మోసం చేసి నీ దాన్ని చేసుకున్నావు. అబద్ధం నిద్రలో వచ్చిపోయే కలలాంటిదిరా. అది ఎక్కువ రోజులు నిలబడదు. మోసంతో పొందిన ఏదైనా అంతే. శాశ్వతంగా నీది కాదు, నీ దగ్గర ఉండదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి కదరా. వాళ్ళు పడిన బాధలు అవమానాలు నువ్వు పడాలి. అందుకే లలిత ఇలా చేసింది. అంటే మీ నిర్ణయం మార్చుకోరా? నీకులాగా అందరూ ఉండరు. ఒంటి మీద షర్ట్ మార్చుకున్నట్టు మనసు మార్చుకోరు. మోసం చేసేగా నువ్వు నన్ను నీదాన్ని చేసుకున్నావు. నీకు చేతనైంది అదేగా. మంచిగా 4 మాటలు మాట్లాడగానే నువ్వు మారావని ఇక్కడ ఎవరు నమ్మరు. వెళ్ళు. నీ నీడను కూడా చూడకూడదనే విడాకులు తీసుకుంటుంది. మళ్ళీ మళ్ళీ కనిపించి తనకెందుకురా మనశ్శాంతి లేకుండా చేస్తావు? వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. చీపమన్నా నిలబడటానికి సిగ్గులు ఎదురా నీకు? పో బయటికి. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి కదరా. వాళ్ళు పడిన బాధలు అవమానాలు నువ్వు పడాలి. అందుకే లలిత ఇలా చేసింది. మోసం చేసేగా నువ్వు నన్ను నీదాన్ని చేసుకున్నావు. నీకు చేతనైంది అదేగా. మంచిగా 4 మాటలు మాట్లాడగానే నువ్వు మారావని ఇక్కడ ఎవరు నమ్మరు. వెళ్ళు. నీ నీడను కూడా చూడకూడదనే విడాకులు తీసుకుంటుంది. మళ్ళీ మళ్ళీ కనిపించి తనకెందుకురా మనశ్శాంతి లేకుండా చేస్తావు? వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. చీపమన్నా నిలబడటానికి సిగ్గులు ఎదురా నీకు? పో బయటికి.
ఇలా బాధపడుతూ కూర్చుంటే బాధ మాత్రమే మిగులుతుంది. అయినా ఇలా బాధపడాల్సిన అవసరమే ఉంది? చందుకు నీకు మధ్య చిన్న గొడవే జరిగింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సరిపోతుందిగా. నేను తప్పు చేసుంటే అలానే మాట్లాడుండేవాణ్ణి. వాళ్ళ పెద్దనాన్న చేసిన తప్పుని సమర్థించి తను తప్పు చేసింది. నువ్వెలా అనుకుంటున్నావో తను అలాగే అనుకుంటుందిగా. అనుకో, నువ్వు నాకొచ్చిన నష్టమేముంది? చందు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావే, ఇది నష్టం కదా? మనిషికి బాధకు మించిన నష్టం లేదు. బాధ బాధ్యతలను మర్చిపోయేలా చేస్తుంది. ఇప్పుడు నేనేం బాధ్యతలు మర్చిపోయాను? చందు నీది అనుకున్నావు. నీది అనుకున్నప్పుడు నీ బాధ్యత కాదా? నేనే అవసరం లేదనుకున్నప్పుడు ఇంకా నా బాధ్యత ఏంటి? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి రాజా? ఏదో మాట మాట అనుకున్నారు, నీ పాటికి నువ్వు వచ్చేసావు, తన పాటికి తను అక్కడే ఉండిపోయింది. ఒక్కసారి కలిసి మాట్లాడుకుంటే తన తప్పేంటో తనకు అర్థమయ్యేలా చెప్పొచ్చు. అవసరం లేదు మాధవి. తన తప్పేంటో తను తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదు. నేను కావాలి అనుకుంటే తనే నా కోసం వస్తుంది. రాకపోతే నాకొచ్చే నష్టమేం లేదు. రాజా,